అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ దేవ్ని. మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను విశాఖపట్నం. ఇప్పుడు కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చినట్టు మనం ఎలా గుర్తించగలుగుతాం? ఇప్పుడు సిమ్టమ్స్, ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎవరికైనా క్యాన్సర్ వస్తే? సిమ్టమ్స్ అన్నవి ఆ క్యాన్సర్ వచ్చిన లొకేషన్ బట్టి మారుతుందండి. సపోజ్ ఇప్పుడు మనము కోలాన్ క్యాన్సర్ని 2 విధాలుగా డివైడ్ చేస్తాం. మేనేజ్మెంట్ వైజ్ పరంగా కానీ, సిమ్టమ్ వైజ్ పరంగా కానీ. రైట్ సైడెడ్ కోలాన్ క్యాన్సర్ అంటాము, లెఫ్ట్ సైడెడ్ కోలాన్ క్యాన్సర్ అంటాము. రైట్ సైడెడ్ కోలాన్ క్యాన్సర్ అంటే ఇప్పుడు సిగ్మాయిడ్, ఇది సీకమ్, తర్వాత అసెండింగ్ కోలాన్, పార్ట్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కోలాన్. లెఫ్ట్ సైడెడ్ కోలాన్ అంటే మనది అదే ద లేటర్ హాఫ్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ కోలాన్ అండ్ దెన్ డిసెండింగ్ కోలాన్ అండ్ ఆల్సో ద సిగ్మాయిడ్ కోలాన్. సో వీటినన్నింటినీ మనం లెఫ్ట్ సైడ్ అంటాం. దాని విధంగా రెక్టమ్. సో ఎప్పుడైనా మనకి రైట్ సైడెడ్ కోలాన్, రైట్ సైడ్ మనకి ఎప్పుడైనా క్యాన్సర్ వచ్చిందనుకోండి, కోలాన్ అన్నది వెరీ అకామిడేటివ్ స్ట్రక్చర్ అనమాట. ఈ వెంటనే మనకు బయటపడదు. సో క్యాన్సర్ వచ్చి అది గ్రోత్ అయినా మన కోలాన్ విల్ అకామిడేట్ ఇట్, పెరుగుతూ వెళ్తుంది. మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ బయటపడేది ఏంటంటే వీక్నెస్. ఎందుకంటే ఆ పుండై లోపల మనం తినే ఫుడ్ వెళ్ళి దాన్ని రాసుకొని బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా. ఇట్ మైట్ నాట్ బి లార్జ్ బ్లీడ్, బట్ ఇట్స్ చిన్న చిన్న బ్లీడ్స్ అవ్వడం మొదలు పెడతాయి. సో దానివల్ల ఏమవుతుంది, రోజు కంటిన్యూస్గా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల అనీమియా. సో రైట్ సైడెడ్ కోలాన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే అనీమియా, అంటే బ్లడ్ తక్కువ అవ్వడం. దానివల్ల ఏమొస్తుంది, వీక్నెస్ వస్తుంది, కొద్దిగా నడవగానే ఆయాసం రావడము, సో తర్వాత కడుపు ఉబ్బరం అనిపించడము లాంటివి జరుగుతాయి. ఇది కామన్ సిమ్టమ్. అదే లెఫ్ట్ సైడెడ్ అనుకోండి, సో మనకి మోషన్స్ వెళ్ళేటప్పుడు బ్లీడ్ అవ్వడం అన్నది కామన్గా జరుగుతుంది లెఫ్ట్ సైడెడ్ కోలాన్స్. సో బ్లడ్తో పాటు మన మోషన్స్తో పాటు బ్లడ్ అవ్వడము, బ్లడ్ పడడము, తర్వాత మన హ్యాబిట్స్ అంటే మోషన్స్కి వెళ్ళే హ్యాబిట్స్ మారిపోవడము. కొందరికైతే అబ్స్ట్రక్షన్ వస్తుంది, అంటే మోషన్స్ రాకపోవడము, కాన్స్టిపేషన్ అంటాం అనమాట. మరీ ఎక్స్ట్రీమ్ స్టేజెస్లో కంప్లీట్గా మోషన్స్ రావడం ఆగిపోతాయి. అదేవిధంగా ఫ్లాటస్ వెళ్ళడం కూడా ఆగిపోతుంది. అదే మరి కొందరికైతే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అనమాట. మోషన్స్ కొద్దిగా వెళ్ళడము, కాకపోతే ఎక్కువ సార్లు వెళ్ళడం, రోజుకు 5 times 10 times వెళ్ళడము, వెళ్ళినప్పుడు బ్లడ్ పడడము, తర్వాత జిగుటు పడడము లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇది కొద్దిగా ఎర్లీ స్టేజెస్ అనమాట. వీటి నుంచి మనం ఇగ్నోర్ చేసామనుకోండి, సో కోలాన్ క్యాన్సర్ కాస్త స్ప్రెడ్ అయిపోయి చుట్టుపక్కల కడుపు ఉబ్బరం రావడము, కడుపు నొప్పి రావడము, అదేవిధంగా లివర్కి స్ప్రెడ్ అవుతే మళ్ళీ ఇక్కడ హైపోకాండ్రియల్ పెయిన్ రావడము, బోన్స్ స్ప్రెడ్ అయితే బోన్ పెయిన్ రావడము, లంగ్స్ స్ప్రెడ్ అయితే ఆయాసం రావడము, ఇలాంటివి జరగడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అన్ని క్యాన్సర్స్ లాగా ఆకలి తగ్గిపోవడము, తర్వాత వెయిట్ లాస్ అవ్వడం అన్నది జరగడం సహజం. అది లేట్ స్టేజెస్లో అండి. ఇవి కోలాన్ క్యాన్సర్ ఆర్ కోలోరెక్టల్ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు. సో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఫస్ట్ మనము ఒక స్కాన్ చేస్తారు, అల్ట్రాసౌండ్ కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి. డౌట్ ఉంటే దాంతోపాటు కొలనోస్కోపీ అంటే గొట్టం పెట్టడం, వెనుభాగం నుంచి గొట్టం పెట్టడం జరుగుతుంది. గొట్టం పెట్టిన తర్వాత ఎక్కడైతే మనకు అబ్స్ట్రక్షన్ ఉందో, ఎక్కడైనా మనకు డౌట్ ఉందో అక్కడ నుంచి బయాప్సీ తీస్తామో, దాని ద్వారా మనకి కోలాన్ క్యాన్సర్ ఉందా లేదా అనేది డయాగ్నోస్ చేయడమా లేదా అన్నది జరుగుతుంది.